రగులుతున్న మెడికల్ కళాశాల టెండర్లు నిత్యం వార్తగా మారిన పీపీపీ విధానం డిఫెన్స్లో ప్రభుత్వం వైసీపీకి అంది వచ్చిన ఆయుధం. వాస్తవంగా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి తెచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ రకంగా ప్రైవేట్కి కట్టబెట్టాలనే ఒక ప్రయత్నం పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి ముద్దు పేరు పీపీపీ పెట్టారు. అది అందరికీ తెలిసింది. దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దానిపైన కోటి సంతకాల సేకరణ చేశారు. 12th నవంబర్ రోజు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంతా చూశారు. అయినా నేను తగ్గేదే లేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్న తర్వాత కూడా టెండర్లకు పిలిస్తే సెప్టెంబరు నెలలో 2 దఫల 3 దఫల టెండర్ల అప్లికేషన్ల డేట్ గడువు పెంచారు తేదీ. అయినా రాలే. ఒక ఆదోని మెడికల్ కాలేజీకే ఒకటే ఒక దరఖాస్తు వచ్చింది. ఈ మిగతా వాటికి అసలు బిడ్లే రాలేదు, టెండర్లు రాలే. ప్రభుత్వం పరువు నిట్టనిలున పట్టపగలు పోయింది. ఎందుకు అంటే ప్రజల వైపు నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రతిపక్ష పార్టీ ఒకవైపు పీపీపీ పేరుతోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని పేద విద్యార్థులకు అందాల్సిన వైద్య విద్యని ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలు ఖర్చుతో చదువుకోలేని పరిస్థితుల్లో అంటే వైద్య విద్యని పేద విద్యార్థులకు దూరం చేయటం, వాళ్ళ నోటికాడి ముద్దను గుంజటం, వైద్యాన్ని ఉచిత వైద్యాన్ని కూడా పేద ప్రజలకు దూరం చేయటం అన్యాయం. ఇది ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ దీన్ని రద్దు చేస్తాం. రద్దు చేసి అవసరమైతే ఈ టెండర్లు దక్కించుకున్న వాళ్ళపైన కేసులు కూడా పెడతాం అని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చారు. దాంతో ఒక టెండర్ రాలే. ఎందుకు అంటే పెట్టుబడిదారులు నిజంగానే జగన్మోహన్ రెడ్డో ప్రతిపక్ష పార్టీయో వార్నింగ్ ఇస్తే కేసులు పెడతామంటే జైలుకు పంపుతామంటే ఆగుతాయి అంటే ఆగవు. చాలా విషయాలలో అనొచ్చు. ఈరోజు అమరావతి భూసేకరణ సమీకరణ 2 దశల్లో చేస్తామంటున్నా వాటిపైన కూడా కేసులు పెడతాను అనొచ్చు. కానీ ఇక్కడ ప్రజల నాడి ఉంది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజల వ్యతిరేకత దృష్ట్యా ఇది రాబోయే ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండా అయ్యే అవకాశం ఉంది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది క్యాన్సిల్ చేసిన వాళ్ళకే ఓట్లేస్తాం అనే పరిస్థితి ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది మనం దేశపై అక్కడ పెట్టుబడి పెట్టి ఈ 2-3 సంవత్సరాలు ఆ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్కి ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి నష్టపోతాం అనే ఉద్దేశంతో ఎవరు రాలే. అంటే ప్రజల నాడిని పెట్టుబడిదారులు లాభాల కోసం వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు గుర్తించగలరని ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసినవనే ప్రభుత్వం గుర్తించట్లే. ప్రభుత్వానికి కళ్ళు తెరవట్లే. వాళ్ళు కళ్ళు తెరిచారు. టెండర్లు వేసేవాళ్ళు వ్యాపారస్తులు పెట్టుబడిదారులు. ఇది అయ్యే పని ముచ్చట కాదు. ఇది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మనం ఇది పెట్టుబడి పెట్టడం దండగా ఇదని చెప్పి వాళ్ళు వెనక్కిపోయారు. ఈ దీంట్లో ఇంకో టెస్ట్ ఏంటంటే ఒకటే ఒక దరఖాస్తు వచ్చింది ఆదోని. ఆ దరఖాస్తు కూడా అసలు మేము చేయలేదు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తరఫున ఒక అప్లికేషన్ వచ్చిందని ఫస్ట్ అనౌన్స్ చేశారు. అది అసలు మాకు సంబంధం లేదని నిన్న కిమ్స్ హాస్పిటల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనౌన్స్మెంట్ చేసింది. ఇక దీంతో ప్రభుత్వం పరువు నెట్ట నిలువున పట్టపగలు పోయింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సరే పోతే పరువు, ప్రజల కోసం యూటర్న్ తీసుకోండి. మీరు అనేక రకాల యూటర్న్లు తీసుకోండి. రాజకీయంగా అనేక పాలసీల విషయంలో అనేక ఇచ్చిన హామీల విషయంలో యూటర్న్లు తీసుకున్నారు. దీంట్లో తీసుకోండి యూటర్న్. మీకు ఒక పేరుంది యూటర్న్ తీసుకోవడంలో దిట్ట అని. ఆ దిట్ట ఇక్కడ ఉపయోగించండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే 2018లో మోడీని అమిత్ షాని తిట్టారు, యూటర్న్ తీసుకొని మద్దతు ఉపసంహరించుకున్నారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడిచిందో లేదు మళ్ళీ యూటర్న్ తీసుకొని మోడీ అమిత్ షా అద్భుతమైన నాయకులు అన్నారు. ఇట్లాంటి యూటర్న్లు చాలా ఉన్నాయి మీ కెరియర్లో, మీ చరిత్రలో. కాబట్టి ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని నిత్య వార్తగా పీపీపీ విధానాన్ని వార్తల్లో ఉంచి ప్రభుత్వ పరువుని బజార్లో పడేసుకోకుండా వీటిని ప్రభుత్వ ఆధారంలో ఉంచి కట్టండి. ఇప్పుడు మీరు పదే ఎవరైనా పీపీపీ విధానం పైన ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి ₹1 కేటాయించలేదు, జగన్మోహన్ రెడ్డి నిర్వహించలేదు. మీరు నిర్వహించండి, మీరు కేటాయించండి. డబుల్ ఇంజన్ సర్కారు. జగన్మోహన్ రెడ్డిది సింగిల్ ఇంజన్ సర్కారు, మీది డబుల్ ఇంజన్ సర్కారు. అద్భుతమైన సహకారం ఉంది కేంద్రం నుంచి అంటున్నారు. ఆ సహకారం తీసుకొని ఏముంది ఒక 10,000 కోట్లు దాని మీద పెడితే అద్భుతమైన కాలేజీలు అవుతాయి. మీరు కేవలం 17 మెడికల్ కాలేజీలని నిర్మించలేని వాళ్ళు రాజధాని నిర్మిస్తారు, విశ్వనగరం ఏమైంది? అది ఎవరికి
చెప్తున్నారు మాటలు. కాబట్టి ఆయన నిర్మించలేదో ప్రజలు చూసుకుంటారు. మీరు నిర్మించండి, మీకు అవకాశం వచ్చింది. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు శాంక్షన్ చేసాడు, తీసుకొచ్చిండు, నిర్మించలేదు, నిర్లక్ష్యం వహించిండు అనుకోండి, మీరు నిర్మించండి. ఇది ప్రజలు కోరుకునేది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ఆర్సీపీకి ఒక ఒక ఆయుధాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందించింది ఈరోజు. వైఎస్ఆర్సీపీకి వాస్తవంగా ప్రతిపక్ష పార్టీగా 11 స్థానాలు వచ్చినాయి. వాళ్ళు చిన్న చిన్న ప్రజా ఉద్యమాలు రైతుల పక్షాన ఇవి చేస్తూ ఉన్నారు. ఇది ఒక వచ్చిన అవకాశం, అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అందిపుచ్చుకున్న అవకాశానికి ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు. ఇది అందుకే వైసీపీకి వచ్చిన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఇంకా పదును ఎక్కేటట్టు మీరు చేస్తారా లేదా ప్రజల పక్షాన ఉంటారా తెలుసుకోవాలో తెలుగుదేశం పార్టీ కూటమి. ఆ ఆయుధం అట్లనే వదిలేసి మీరు ఇంకా మళ్ళీ పీపీపీ అని వెళ్తే ఆ ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి మంచిగా పదును పెడతా ఉంటాడు. ఆ పదును రేపు 2029 ఎన్నికల్లో ఇదే ఆయుధం మీ కూటమి తలని పచ్చల పగలగొట్టింది. అంటే అది గమనించుకొని ఇప్పటికైనా వెనక్కి తగ్గితే మంచిది. రైట్. ఇంకోటి, నిన్న సాక్షి పేపర్లో దివ్యాంగుల పైన ఒక వార్త వచ్చింది. వాళ్ళతో ఆటలాడుకుంటారా, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడతారా? దివ్యాంగులు కళ్ళకు కనపడుతుంది, కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, కళ్ళు లేనివాళ్ళు, రకరకాల ఇబ్బందులతో పాపం వాళ్ళకి పెన్షన్ కోసం కాళ్ళు అరిగే వరకు తిరిగిన 18 నెలలు అయింది, ఒక పెన్షన్ శాంక్షన్ కాదు. శాంక్షన్ కాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చే టైంలో 39,000 ఉన్న పెన్షన్ని 39 లక్షలు ఉన్న పెన్షన్ని 66 లక్షలు చేశారు. 66 లక్షలు అది దాదాపు 27 లక్షల పెన్షన్లు 5 సంవత్సరాలు ఇచ్చారు. సుమారుగా రమారమి ఒక్కొక్క సంవత్సరంలో 2 లక్షల పైచీలకు పెన్షన్లు శాంక్షన్ చేసిండు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 66 లక్షలు కాస్త 61 లక్షకు వచ్చింది. అంటే 5 లక్షల పెన్షన్లు తొలగించారు. మీరు అన్నది ప్రజాపాలన. తొలగించడం కాదు, సంవత్సరానికి ఒక 5 లక్షలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం. అయితే ఇక్కడ తొలగించారు. తొలగించే దాంట్లో ఇంకొకటి, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వికలాంగులు, వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి, ఎల్లన పరిస్థితి. దానిపైన ఏంటి వాళ్ళతో చెలగాటం ఆడుతున్నారు ఒక వార్త రాస్తే, దానికి కౌంటర్గా ఈయన డోలా శ్రీ బాల రామాంజనేయ స్వామి అని సంక్షేమ శాఖ మంత్రి, అది బ్లూ మీడియా రాసింది, అబద్ధాలు. ఆయన రాస్తూ ఏం చెప్తున్నంటే, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? నిన్న ఫోటోలు వచ్చినాయి సాక్షి పేపర్లో. ఫోటోలు వాళ్ళ ఊరు, వాళ్ళ మండలం, వాళ్ళ జిల్లా అన్నీ ఇచ్చారు. ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయించండి మీ అధికారులతో, నిజంగా వాళ్ళు ఉన్నారా లేదా. అబద్ధం వార్త అది తెలిసిపోద్ది కదా. అందరికీ అరువులకి అందరికీ ఇచ్చిన మాట ఉంటే, దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కి పెంచిన ఘనత చంద్రబాబుదే. వాళ్ళు అడుగుతున్నది ఏంది? నువ్వు పెంచలేదని అడగట్లే, ఉన్న వాటిని తీస్తున్నారు, కొత్త వాటిని ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 6,000కి చేసిన ఘనత ఆయనదే దివ్యాంగులకి అంటున్నాడు. ఘనత ఉంటే ఉంది, ఆ ఘనత అక్కడ చేసి ఇక్కడ ఇంకొక ఘనత చేశారు, తీసేసే ఘనత. అది కదా ప్రజలు అడుగుతుంది. మీరు ఆ ఘనత గురించి చెప్తున్నారు. 3,000 నుంచి 6,000 చేసిండని సూపర్ 6లో హామీ ఇచ్చిండు కాబట్టి చేసిండు. మరి అదే హామీలో నేను సంవత్సరానికి ఒక 5 లక్షల పెన్షన్లు తొలగిస్తా అని కూడా ఒక ఘనత నేను చేస్తా అని చెప్పిండా. ఆ ఘనత గురించి ప్రజలు అడుగుతున్నది. ఆ ఘనత గురించి సాక్షి పేపర్ రాసింది. అది చెప్పట్లే ఆయన. అది చెప్పకుండా ముక్కుసూటిగా సమానం చెప్పకుండా ఎటేట దిప్పి, ముక్కు ఎక్కడ ఉందంటే ఇట దిప్పి చూపించినట్టుంది. ఈరోజు దివ్యాంగులు అడుగుతుంది, మేము దివ్యాంగులం, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు పెన్షన్ వేయండి. అది చెప్పండి. 3,000 నుంచి 6,000 చేసిండా లేదా అది అడగట్లా వాళ్ళు కదా, తెలుస్తూనే ఉంది కదా. ఇంకొకటి, పెన్షన్ల కోసం జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 84,000 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే 50,000 కోట్లు ఖర్చు చేసింది. ఎట్లా చేస్తుంది? పెంచారు కదా. 3,000 నుంచి 6,000, 2,000 నుంచి 4,000 చేశారు కాబట్టి పెంచారు. పెంచింది ఆ లెక్కలు కాదు ప్రజలు అడుగుతుంది. సంఖ్య చెప్పండి. 66 లక్షల నుంచి ఎన్ని లక్షలకు వచ్చింది? అది కాదా మీరు చెప్పాల్సింది. 66 లక్షల పెన్షన్లు ఉన్నాయా లేవా? సూటిగా సాక్షి పేపర్ అదే 66 లక్షల నుంచి 61 లక్షకి ఎందుకు తగ్గింది పెన్షన్ల సంఖ్య? దివ్యాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇట్లా? అరువులందరికీ ఇస్తాం అంటే వాళ్ళ గురించి చెప్పైతే 3,000 నుంచి 6,000కి పెంచింది చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 84,000 కోట్లు పెడితే మేము 18 నెలల్లో 50,000 కోట్లు పెట్టినావు. ఆ లెక్కలు అడగట్లా ప్రజలు అడుగుతుంది, అర్హులైన దివ్యాంగులకి, ఒంటరి మహిళలకి పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు?